బాగాలేదు. చాలా బాగలేదు. ఇచ్చాము నాకు. మళ్ళీ నువ్వు వెళ్ళిపోమ్మా. మేడం ఏంటి మేడం? బల్లి కనపడిపోతుంది. నాకు పనిష్మెంట్ అంత ఏడ్చేయాలి మేడం. బొగొడుకోవాలి ఇంటికి వెళ్ళి. ఏమన్నా చేసుకో, నువ్వు వెళ్ళి మనీ. అది వెళ్తే ప్యాకింగ్ కదండి. నన్ను వదిలి వెళ్ళిపోతుంది. సరే కూర్చుంటుంది. గేట్ దాటినతను మేడం పరిగెట్టి ఎదకెళ్ళి అది మెట్లో లేదు, మెట్లో అని పరిగెట్టాను. నువ్వు బల్లిని ఎందుకు నెట్లేదు చెప్పు. అది నేను వస్తాడికి వెళ్ళిపోయింది కదా మేడం, మీరే చూస్తున్నారా? వెళ్ళలే, అది అక్కడే ఉంది. అయ్యో మేడం నేను వస్తాడికి ఇక్కడికి వచ్చి ఏం రాలేదు, అక్కడే ఉంది, ఆ కార్నర్లో ఉంది. నన్ను పిలిచారా మేడం మీరు? అప్పటికి గేట్ మీద ఉంది. కిందకి పడిపోయింది మేడం. నువ్వు వచ్చేటప్పుడు కింద పడింది, పడి అక్కడే ఉంది. నువ్వు వచ్చావు, చూసావు, టవల్ పెట్టి మేడం చూసాను మేడం నిజం చెప్పండి. అది వచ్చి సోఫా మీద ఎక్కింది, కిందకి వెళ్ళిపోయింది. ఒంగొని చూశాను నేను, అది ఎక్కిపోయింది. నాకు అదంతా కాదు గంగా, నువ్వు బల్లిని తీసి ఆ తర్వాత వెళ్ళు. మేడం రేపు తీస్తానండి మేడం, రేపు కనబడుతుంది కదా మేడం. ఏమో ఎవరికి తెలుసు. ఇప్పుడు నైట్ అంతా ఇక్కడ ఎక్కడ కూర్చోవాలి? ఉంటే రాదేంటి మేడం, ఇంత చెడి చేస్తాను మనం రాదేంటి. నువ్వు ఎంత చూసినా సరే లేదు మేడం, బొబ్బు వండుకోవాలి మేడం ఇంటికి వెళ్ళి. నాకు అవన్నీ సంబంధం లేదు, నువ్వు బల్లిని తీస్తావు. మీరైతే నాకు ఫుడ్ ఎట్టి అతను ముగ్గురు ఉన్నారు, నన్ను ఆచించుకోండి. వాళ్ళు వండుకొని తింటారులే. అలా మేడం. మరి ఇంకోసారి ఇలా చేయకూడదు కదా నువ్వు. బల్లికేంటి మేడం, అది కనబడిపోతుంది. నేను ఏం చేయాలి మేడం చెప్పండి ఒకసారి మీరే మేడం. నీకెందు నువ్వు వెళ్ళిపోమని, నీకు ఇలా లేట్ అయిపోతుంది. వెళ్ళండి ఏంటి వెళ్ళని వెళ్ళండి మరి నాకు తోట తెలియదు మేడం. నేను తర్వాత 9 దీనికి వాళ్ళు భరించుకుని పోతాను, మీరే తోలేదు మేడం. వంట చేసుకోవాలి మేడం, బొవ్వ వండుకోవాలి మేడం, అంతనే ఉంటాను నేను. అమ్మ బల్లి గోల తర్వాత చూసుకొని నీ గోలు నేను భరించుకుని పోతాను కానీ నువ్వు వెళ్ళిపో ముందు ఎక్కడ. సరే చూద్దాం అది కూడా. అమ్మ గోలు పెట్టలేదు మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. మేడం రేపు రాను మేడం. ఏంటది, ఎందుకు రావు? ఊరు వెళ్తా, పండగ చేస్తా అంటారు మేడం అమ్మాలు. ఎన్ని సెలవులు గంగా? మేడం ఇది ఒక్కసారే మేడం, చాలా దూరం వెళ్తాను మేడం గుడికి. అయితే అసలు పంపను. అయ్యో మేడం దగ్గరికి వెళ్తాను మేడం. దగ్గరే దూరం కాదు, బల్లిని తీయకుండా నేను అసలు పంపను. ఇంకా మేడం బయలు కనబడితే నాకు రేపు ఫోన్ చేయండి, గాల్లో తేలిపోయిపో. ఏం మేడం మరి ఊరు వెళ్ళాలి కదా మేడం, పండగ చేస్తాను అలా సరదాగా ఎంజాయ్ చేయాలి. బండి కొన్నాం కదా, అదే అసలు బాధ. మేడం అంత దూరం బండి తీసుకెళ్తాడు మేడం. మరి ఎలా వెళ్తావు? ఆటోలు ఇప్పుడు ఆ బండి చూపించడానికే కదా. ఊరు మేడం, మా ఊరు వెళ్ళాలి మేడం. రైడర్ గుడికి వెళ్ళిపోతాం మేము. అవును, బండి మీదే కదా వెళ్తాం. అంత దూరం బండి మన భయం మేడం, అక్కడ పడితే అక్కడ చిగ్ని పూలు వచ్చి రెడ్డి అన్నాడు. నేను బండి తేనా, నువ్వే తేమాను, నీకు రూపం ఎక్కువైపోతాను. బండి కొన గొప్ప అయిపోతాను. బండి లైసెన్స్ అన్నీ ఉన్నాయి కదా, కొత్తదే కదా. కొత్తదే మేడం, ఆ కొత్తది ఉన్నాడు భయం కాదు మేడం, ఫస్ట్ కాదు తీయడం బండి, అందుకే భయం పడదు కదా మేడం. అసలు అంత ట్రాఫిక్లో నేను వెళ్ళాను అనుకో మేడం, ఇక్కడ గుళ్ళు ఇక్కడ దిగిపోతాయి నాకు. సరే అవన్నీ ఓకే, బల్లి సంగతి ఏంటి? ఊరు వెళ్ళాలి మేడం రేపు. ఊరు లేదా ఏం లేదు, బల్లి తీస్తే 2 రోజులు సెలవు తీసుకున్నావు అనవసరం. బల్లిని పంపించి బయటికి అది రావాలి కదా మేడం. మీరు అలాగే అంతే అలాగే మేడం, అది రాంది నేను ఏడ్చి వెతుకు. ఎతుకుతాను కనబడలేదు కదా మేడం. సరే ఏదో ఒకటి నీ ప్రయత్నం వచ్చి ఎతికేమే. తను ఎందుకు వెతికిద్ది? తన పని కాదు అది, దానికి సంబంధం లేదు మేడం. ఎందుకు లేదు మేడం? మనీ ఇక్కడ సంబంధం అయితే పైన బల్లీలు కనబడితే మరి వాళ్ళు మేడం నేను. అది నీ ఇష్టం, అది నీ ఇష్టం, సార్ ఇష్టం, నాకు సంబంధం లేదు. సార్ పిల్లరు కదా మేడం, మనీ కదా పిలుస్తుంది. మాకు 4వ పోర్లు బల్లి వచ్చి నువ్వు చంపబెట్టి, నేను 5వ పోర్లు బల్లి వచ్చి నేను రాను అని అతను మేడం. ఏమన్నా చేసుకో, నువ్వు బయటికి ఎందుకు నెట్లా ఫస్ట్ చెప్పు. అది కనిపించలేదు కదా మేడం, ఏటో ఆ బల్లి గోళ్ళని తిని ఆ బల్లి మీకు వంటే పడదు మేడం, నాకు వంట పడవచ్చు కదా. నీకు తెలుసు కదా నాకు బల్లి అంటే భయం అని. అంతే మేడం, సంపదమనే చూశాను మేడం. చంపక్కర్లే, బయటికి నెడితే చాలు. బయటికి నెడదా చూస్తే అక్కడికి వచ్చి ఇక్కడ పడిపోయింది. అడగండి, అక్కడికి ఎక్కింది మేడం. అక్కడి నుంచి సోఫా మీద పడి ఉంటుంది. పడ్డది మేడం, చెప్తాను కదా. సోఫా మీద నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఎటు వెళ్ళిపోయింది మేడం, చూడలేదు మేడం.
ఇద్దరు కాపలా కాసారు, ఒక చిన్న బల్లి కనిపించింది. మేడం చీపురు పెట్టండి మెడలుగా, చీపురు కింద ఉందనుకున్నాను నేను. చూసి చీపురు వేసిపోతుంది కానీ బల్లి రాలేదు. అది మమ్మల్ని అంత ఏటో అంటారు కదా మేడం, ఏటో అంటారు మేమే. దీన్ని అడిగిన మా టీచర్ని అడుగుతుంది మాయమైపోయిందా? ఏటో అంటారు కదా, మమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేసింది అది. ఏప్రిల్ మంత్ కదా అందుకని ఫుల్ చేసింది మేడం. నేను చీపురు కింద ఉందని గట్టిగా చోటేసుకోండి. మళ్ళీ చేట తెగుతాడు కదా, వెళ్ళిపోయింది మేడం, ఇటు వెళ్ళిపోయింది. అయ్యో కానీ ఈసారి క్షమిస్తున్నా ఇల్లు. మంచి వాళ్ళు మేడం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను మేడం. నా ఛానల్ చూడండి, నా ఛానల్ అయితే గంట కొడండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి, నవ్వుకోండి. అంతే మేడం. ఎక్కడ నచ్చపోతే బీచ్లో వాడండి, మోడ కట్టించి బీచ్లో పడేయాలా? ఫోన్ పోతుంది. అదే కదా మేడం అన్నది వల్ల. ఈ గంగా అంటే వీడియోలు చేస్తాం చూడండి. సరిపోయింది కదా మేడం. చాలు